ఐక్యరాజ్య సమితి చీఫ్ అంటే అడేదో ప్రపంచ దేశాలకు అధినేత కాదు, ప్రపంచ దేశాల బెచ్చం మీద బతికేటటువంటి ముష్టోడు. ఎందుకు అనాలి అంటే వాస్తవంగా అయితే కనుక అందరినీ సమన్వయం చేసేటటువంటి, కానీ ఇప్పుడు ముష్టి పాత్ర మాత్రమే పోషిస్తోంది ఐక్యరాజ్య సమితి. ఒకప్పుడు దేశాల మధ్య సంఘర్షణ వాతావరణాలు వచ్చినప్పుడు వాళ్ళ మధ్యన సమన్వయం చేయడం చేతకాక నానాజాతి సమితి అనేటటువంటిది విఫలమై ఒకటో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టినటువంటి సంస్థ ఫెయిల్ అయ్యాక పుట్టుకొచ్చింది ఐక్యరాజ్య సమితి. తీరా చూస్తే ఐక్యరాజ్య సమితి ఫెయిల్యూర్ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఏదో ఒక 5 అగ్రరాజ్యాలకి బానిసలాగా పనిచేస్తూ వాళ్ళ కోసం పనిచేస్తూ 193 దేశాలని వాళ్ళకి బానిసలు అన్నట్టు వ్యవహరిస్తూ ఏదో ఒకటి సమావేశాలు పెట్టుకోవడమును, చైతన్య వేదికలు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం తప్పించి బాధ్యత మర్చిపోయింది. ఊరికూరికినే నోట్లో ఏదో భావ ప్రకటన స్వాతంత్ర హక్కులు లేకపోతే పౌర హక్కులు, మానవ హక్కులు లాంటి ఉపన్యాసాలు ఇస్తా దానికోసం నడుపుతున్నటువంటి విధంగా నడుస్తుంది. దాంతో చిర్రెత్తుకొస్తుంది, ప్రపంచానికి విసిగిపోతుంది ఇప్పటికే ప్రపంచం. ఏదో ఒక రోజున ఐక్యరాజ్య సమితికి వ్యతిరేక వ్యవస్థ పెద్ద ఎత్తున ఏర్పాటైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం అగ్రరాజ్యాలు 5 దాన్ని సమర్థించుకొస్తున్నాయి, ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టుకుని తమ కథ నడుపుకుంటున్నారు కాబట్టి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిందంటే ఇజ్రాయెల్ ఏకంగా ఐక్యరాజ్య సమితి చీఫ్నే తన దేశంలోకి నిషేధించింది. ఆయన మీద నిషేధమే ప్రకటించేది. గుటెరస్ను పొమ్మని చెప్పింది. భవిష్యత్తులో ఇట్లాంటిది ప్రతి దేశము చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక.